గీతా మధురిమలు సర్వకర్మ నాశనం. కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం అయిన జ్ఞానకర్మ సన్యాస యోగంలో జ్ఞానయజ్ఞ సాధనలు, జ్ఞానం పొందే మార్గం చెప్పాక 35వ శ్లోకం నుంచి 37 వరకు జ్ఞాన ఫలం గురించి చెప్తున్నాడు. 35, 36 శ్లోకాల్లో 3 ఫలాలను చెప్పాడు. అవి మోహనాశనం, జీవ ఈశ్వర ఐక్య దర్శనం, సర్వపాప నాశనం. ఇప్పుడు 37వ శ్లోకంలో సర్వకర్మ నాశనం చెప్తున్నాడు. ముందు 4వ అధ్యాయంలో 37వ శ్లోకం చూద్దాం. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మస్సాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇక్కడ మనం చూడబోయే అంశం సర్వకర్మ నాశనం. ఇది 4వ ఫలం. సర్వకర్మ నాశనం జరుగుతుంది. ఇక్కడ కర్మ అంటే కర్మ ఫలం. శాస్త్రం 3 రకాల కర్మ ఫలాల గురించి మాట్లాడుతుందని తెలుసు కదా. అవి సంచిత కర్మఫలం, ప్రారబ్ధ కర్మఫలం, ఆగామి కర్మఫలం. సంచిత కర్మఫలం అంటే గత జన్మల్లో పోగు చేసుకుని ఈ జన్మకు తీసుకువచ్చిన పుణ్యపాపాలు. ఆ సంచిత కర్మలోంచి కొన్ని కర్మలు ఫలించి ఈ జన్మను ఇస్తాయి. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ యొక్క పుణ్యపాపాలు ఉన్నంత వరకు ఈ జన్మ ఉంటుంది. అవి క్షయమవగానే ఈ జీవితం పడిపోతుంది. ఈ జన్మలో కొత్తగా కొన్ని కర్మలు చేస్తాం. వాటి వల్ల మరికొన్ని పుణ్యపాపాలు వచ్చి చేరుతాయి. వీటిని ఆగామి కర్మ పుణ్యపాపాలు అంటారు. ఈ ఆగామి కర్మలో వాటి తీవ్రతను బట్టి కొన్ని ప్రారబ్ధ కర్మలుగా మారుతాయి. మరికొన్ని సంచిత కర్మల్లో కలుస్తాయి. వాటి వల్ల పునరపి జననం, పునరపి మరణం పొందుతూ ఉంటాము. ఇక్కడ అన్ని కర్మలు దగ్ధమవుతాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సంచిత కర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయి. ఆగామి కర్మలు అంటవు. ప్రారబ్ధ కర్మ క్షయం అవుతుంది. జ్ఞాని తన శరీరం కాదని తెలుసుకుంటాడు కాబట్టి నేను కర్మలను చేస్తున్నాను అనుకోడు. అతను అకర్త అభోక్తగా ఉంటాడు కాబట్టి అతనికి ఆగామి కర్మ పుణ్యపాపాలు అంటావు. ప్రారబ్ధ కర్మ క్షయమవుతుంది అంటే అతను ప్రారబ్ధ కర్మకు చలించడు అని అర్థం. జ్ఞాని ప్రారబ్ధ కర్మకు చలించడు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు చూడవచ్చు. పనస పండును కోసే ముందు చేతికి కత్తికి నూనె రాస్తే దానిలోని జిగురు అంటుకోదు. అలాగే ఎలక్ట్రీషియన్ చేతికి గ్లౌస్ తొడుక్కుంటే లైవ్ వైరును పట్టుకున్నా అతనికి ఏమీ కాదు. కారు గతుకుల రోడ్డు మీద వెళుతున్నా కారులో షాక్ అబ్జార్బర్స్ ఉంటే ప్రయాణం చేసే వ్యక్తికి ఏమీ తెలియదు. హోరున వాన కురుస్తుంటే రెయిన్ కోట్ వేసుకు వెళితే ఆ వ్యక్తి వానలో తడవడు. ఈ ఉదాహరణలన్నింటిలోనూ పరిస్థితి అలాగే ఉంది. పరిస్థితినేమీ మార్చలేదు. కానీ దాన్ని ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు వ్యక్తి. అలాగే జ్ఞానికి జ్ఞానం అనే షాక్ అబ్జార్బర్స్ ఉండటం వల్ల ప్రారబ్ధ కర్మ తెచ్చే పుణ్యపాపాలకు అతను చలించడు. అంటే అతను నాకే ఎందుకు వచ్చింది అని బాధపడుతూ కూర్చోడు. తప్పించుకోలేని పరిస్థితిని కూడా నవ్వుతూ స్వీకరిస్తాడు. అందువల్ల జ్ఞానికి ప్రారబ్ధ కర్మ ఉన్నా అతని దృష్టిలో లేనట్టే. ఆ విధంగా సంచిత కర్మ నాశనమవుతుంది. ఆగామి కర్మ అంటదు. ప్రారబ్ధ కర్మ నాశనమైనట్టుగా అనిపిస్తుంది. ఇది ఈ శ్లోకం సారాంశం. ఇందులో జ్ఞానాన్ని పెద్దగా మండుతున్న జ్వాలతో పోలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానం అగ్ని. మనం చేసే కర్మలన్నీ అగ్నిలో వేసే అన్ని రకాల వస్తువులును. అందువల్లనే ఆ అగ్నిని పెద్దగా మండుతున్న జ్వాల అన్నాడు. పెద్ద జ్వాలలో ఎటువంటి కట్టెను వేసినా అది కాలిపోతుంది. అలాగే జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమవుతాయి. అగ్ని యథైధాంసి భస్మసాత్ కురుతే. అగ్ని అన్ని రకాల సమిధలను, కట్టెలను బూడిద చేస్తుంది. కానీ అది ఎటువంటి అగ్ని అయి ఉండాలి? సమిద్ధ అగ్ని, బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని అయి ఉండాలి. ఒకవేళ అది చిన్న మంట అయ్యి దాని మీద పెద్ద కుర్చీ కానీ బల్ల కానీ వేస్తే
వాటిని దగ్ధం చేసే బదులు ఆ మంటే ఆరిపోతుంది. అందువల్ల అగ్నిలో ఏదైనా వేసే ముందు ఆ అగ్ని బాగా మండేలాగా చూడాలి. అలాగే మీరు వేదాంతం వింటున్న కొత్తల్లో జ్ఞానం పొందుతారు, కానీ అది ఒక చిన్న మంటగా మాత్రమే ఉంటుంది. ఆ మిడిమిడి జ్ఞానంతో తక్కిన పుస్తకాలను చదివితే ఉన్న సందేహాలు తీరకపోగా మీరు పొందిన గీతా జ్ఞానం అనే అగ్నిని ఆర్పివేస్తాయి అవి. అందువల్ల మీకు జ్ఞాననిష్ట కలిగే వరకు ఒక ప్రత్యేకమైన ఆచార్యుని వద్ద ఒక ప్రత్యేకమైన పరంపరలో విద్యను కొనసాగించాలి. అనేక మంది ఆచార్యుల ప్రసంగాలు విన్నా, అనేక పుస్తకాలు చదివినా మిమ్మల్ని అయోమయంలో పడవేయవచ్చు. అందువల్ల ఒక ఆచార్యుని వద్ద నేర్చుకుని ఏదైనా సందేహాలుంటే ఆ ఆచార్యుణ్ణి అడిగి తెలుసుకుంటే మీ జ్ఞానాన్ని బాగా ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా అవుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే జ్ఞానాగ్ని బాగా ప్రజ్వలిస్తుంది. సర్వకర్మాని భస్మసాత్ కురుతే. జ్ఞానాగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుంది. ముందు శ్లోకంలో సర్వపాప నాశనం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో సర్వకర్మ నాశనం అంటున్నాడు. ఈ రెండిటికి మధ్య ఉన్న భేదం ఏమిటి? పాపం అన్నా కర్మే. మరి ఏమిటి భేదం అంటే, ముందు శ్లోకంలో పాపం అంటే పాపమే, పాపాలన్నీ నాశనం అవుతాయి. కానీ ఈ శ్లోకంలో కర్మ పదం వాడటం వల్ల కర్మ వల్ల వచ్చే పాప పుణ్యాలు రెండూ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే జ్ఞానాగ్నిలో పాపాలే కాదు, పుణ్యాలు కూడా దగ్ధమవుతాయి అంటున్నాడు. ఎందుకంటే పుణ్యకర్మలు కూడా సంసారంలోకే వస్తాయి. పుణ్యకర్మలు స్వర్గలోకానికి తీసుకువెళ్తాయి. అక్కడే శాశ్వతంగా ఉండిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పుణ్యఫలం హరించిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతాము అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. ఉపనిషత్తుల్లో అయితే భూలోకంలో కానీ ఇంకా హీనతరమైన లోకాల్లో కానీ పుట్టవచ్చు అని వస్తుంది. అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇండియాకి తిరిగి రాగానే దోమలు కుట్టి చంపేస్తున్నాయి అని బాధపడతారు. జ్ఞానికి ఆ బాధ లేదు. దోమలతో సహజీవన సౌభాగ్యాన్ని అనుభవిస్తాడు. వేదాంతం ప్రకారం పాపం వెంటనే దుఃఖాన్ని కలుగజేస్తే పుణ్యం తరువాత దుఃఖాన్ని కలుగజేస్తుంది. అందువల్ల వేదాంతం ప్రకారం పుణ్యం కూడా బంధమే. మోక్షం అంటే పుణ్య పాపాలు తొలగించుకోవటం. జ్ఞానాగ్ని సర్వకర్మాణి అంటే జ్ఞానం అనే అగ్ని పుణ్యపాప కర్మ ఫలాలను రెండింటినీ భస్మం చేస్తుంది. అందువల్ల ఈ ఫలాన్ని సర్వపుణ్యస్యపి నాశః అని కూడా అనవచ్చు.